కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అరికపుడి గాంధీ అనుచరులు వీరంగం సృష్టించారు. కాంగ్రెస్ గుండాలు కౌశిక్ రెడ్డి నివాసం విల్లా గేట్ ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ అనుచరులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కౌశిక్ రెడ్డితో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఇంటి ముందు ఉన్న పూల కుండీలు, కిటికీ అద్దాలు అన్ని ధ్వంసం చేశారు. మహిళలపైన దాడులు చేశారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఈ దాడిలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడ్డారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఏదైతే ఇవాళ విధ్వంసం అంతా పూర్తయిపోయినాక పోలీసులు వచ్చి వారిని తూతు మంత్రంగా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తిన స్ఫూర్తి ప్రధానంగా అర్థమవుతుంది. పోలీసులంతా కూడా ఇక్కడ అంతా విధ్వంసం అయిపోయింది, అన్ని దాడులు జరిగినాయి, వారిపైన అనేక మంది పైన గాయాలైనాయి బీఆర్ఎస్ శ్రేణులకు. అయినప్పటికీ కాంగ్రెస్ శ్రేణులను నిర్వహించలేకపోయారు. పోలీసులు అంతైపోయినాక వచ్చి ఇక్కడ అడావిడి చేస్తున్న తీరు వల్ల మనకు ప్రధానంగా అర్థమవుతుంది. డీసీపీకి సిపికి ఫోన్ చేసినా కనీసం స్పందించలేదు. ఈ తీరు ఎలా విధంగా ఖచ్చితంగా మొత్తం దాడులన్నీ పూర్తయిన తర్వాత వచ్చిన తీరును మాత్రం ఖచ్చితంగా అందరూ ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఒకటే చెప్తున్నారు, మేము శాంతియుతంగా ఇక్కడికి మేము సాధారణంగా ఆహ్వానించాం, అయినప్పటికీ కూడా ఇక్కడికి వారు రాకుండా వాళ్ళ గుండాలను పంపించారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అని చెప్తున్నాయి. వారంతా కూడా ఒక పద్ధతి ప్లాన్ ప్రకారం వచ్చారు. ప్లాన్తో ఇవాళ చెప్పండి, ఇవాళ పోలీసుల తీరు అంతా దాడులను అయిపోయిన పోలీసుల తీరు ఇంకోళ్ళ గురించి తెలిస్తే కూడా మీరు పట్టుకోలేదంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ మీద హార్డ్గా మాట్లాడుతున్నారో వాళ్ళని నాశనం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు, వాళ్ళు మర్డర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఏం కౌశిక్ రెడ్డి గారికి ఏం జరిగినా, బీఆర్ఎస్ కార్యకర్త ఏం జరిగినా పూర్తి బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోవాలి. ఈ రోజు ఆంధ్రాలో ఏదైతే ఆంధ్రాలో ఏదైతే కల్చర్ ఉందో ఆ తెలంగాణలో తీసుకొస్తున్నారు. ఈరోజు తెలంగాణలో మీద ఆంధ్రాలో దాడి అయింది. మళ్ళీ 10 సంవత్సరాల్లో ప్రశాంతంగా ఉన్న తెలంగాణని ఈరోజు ఆంధ్ర నాయకులు, ఆంధ్ర చెంచాలు వచ్చి ఈరోజు ఇంటి మీద దాడి చేస్తుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? లా అండ్ ఆర్డర్ ఉంటే ఈరోజు కత్తులతోటి, రాళ్లతోటి, కట్టెలతోటి గుడ్లు, టమాటాలు అవన్నీ ఎట్లా వచ్చినాయి? 40 మంది లోపలికి ఎట్లా వచ్చినారు? గేటెడ్ కమిటీలకు ఎట్లా వచ్చారు? ఒక ఎమ్మెల్యేకే భద్రత ఇవ్వని మీరు, ఒక ఎమ్మెల్యేకే అధ్యయని మీరు సామాన్య ప్రజలకు ఏం చేస్తారని చెప్పి అని చెప్తున్నా. గాంధీ డౌన్ డౌన్. నీకు దమ్ముంటే గాంధీ స్పెషల్ గా దాడి చేసిన పర్సన్ చాలా మంది ఇతని పైన దాడి చేశారు. టమాటాలతోటి, గుడ్లతోటి, చెప్పులతోటి, మట్టితోటి 4 చెంచాలు వచ్చాడు. తెలంగాణ ఉద్యమకారణం బదిలాలే, తెలంగాణ భయపడలేదు. చాలా ఇప్పటిదాకా ఆంధ్ర పిలిపిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా బయటికి రాడు. అది గుర్తు పెట్టుకోండి. కేసీఆర్ ఓపికను మీరు పరీక్షిస్తున్నారు. ఒక్క పిలుపుగాని వారిస్తే ఇంట్లో నుంచి కూడా బయటికి రాను, ఇంట్లో నుంచి బయట తిరగనేమని చెప్తున్నాను. ఇదే ఇప్పటికీ మానేసుకుంటే మంచిది.